హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే గజ పూజ రోజు, బుధవారం రోజు అనమాట. నైట్ అందరం రెడీ చేసి వచ్చేసాము. ఏంటంటే భోజనాల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. భోజనాలు వచ్చేసి మాకు, ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా మా ఫ్రెండ్స్ అలా వస్తారు కదా, వాళ్ళకి మాత్రమే అనమాట. ఊరందరికీ ఏం కాదు. అందుకనేసి గుడిలోనే భోజనాలు, అందుకనేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడికే వచ్చేసారు. ఈరోజు వచ్చేసి మా వదిన, ఇంకా అద్దిత, ఇంకా మా వదిన వాళ్ళ అమ్మ అయితే వచ్చేసారు ఊరి నుంచి. భోజనాలు అయితే వచ్చేసాయి. ఇంక ఇక్కడ భోజనం చేసేసి వెళ్ళడమే. మామూలుగా ఏమనుకున్నామంటే కొంచెం తొందరగా వెళ్ళేద్దాము, తర్వాత భోజనం చేద్దాము, మధ్యలో బ్రేక్ తీసుకుని అనుకున్నాము. కానీ మళ్ళీ బ్రేక్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి అయితే ఇప్పుడే భోజనం చేసుకొని వెళ్దాం అనేసి అయితే కూర్చొని ఫస్ట్ మేమే తిన్నాము. ఏం బాగా ఏముంది యూట్యూబ్ ఛానల్ ఇంకా తినేసి గజ పూజ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసాము. గుడికి ముందు పక్క భద్రావతి బాలనారాయణ స్వామి టెంపుల్కి ముందు పక్క అని చెప్పాను కదా, అక్కడికైతే వచ్చేసాము. జనాలు అయితే చాలామంది వచ్చారనమాట. మాదే కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా బ్యానర్ ఉంటే ఒకటి కట్టేస్తున్నారు. డెకరేషన్ అయితే ఈ విధంగా చేశారు. లైటింగ్ అయితే ఇలా ఉంది. మా శారీస్ వచ్చేసి ఇవే అనమాట, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ లైటింగ్కి వచ్చేసి డెకరేషన్ ఇలా చేశారనమాట. అన్ని లైట్స్ అయితే ఉన్నాయి. జనాలు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారంట మా కోసం, అందుకని హడావిడిగా అయితే వచ్చేసాము. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఎంట్రీ సాంగ్ ఉంటుంది, అందుకనేసి మేము ఇక్కడే ఉన్నాం, లోపలికి అయితే వెళ్ళలేదు. ఇంకా మా వదిన వాళ్ళందరూ ఇక్కడైతే కూర్చున్నారు. ఇంకా మాతో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి ఇక్కడ కూర్చోవచ్చు. ఇంకెవరైనా కానీ బయట నుంచి చూడాల్సిందే, మధ్యలో దూరేదానికైతే వీలు ఉండదు. ఇంకా మా గురువుగారు వచ్చేసి ఎంట్రీ కంటే ముందైతే అందరికీ హారతి అయితే ఇచ్చారనమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ మంచిగా కోలాటం వేయాలని చెప్పేసి. మేమందరం అయితే తినేసి వచ్చేసాము. మా గురువుగారు మాత్రం ఏం తినలేదు, అయిపోయేంత వరకు ఏం తినరంట. మేమైతే అందరం లైట్గానే తినొచ్చాము. ఇంక ఇప్పుడు చేతిలో నేను ఉండేవాడు శ్రీకృష్ణుడు.
గజ్జె పూజ అయితే చాలా బాగా జరిగింది. మీడియా వాళ్ళు కూడా వచ్చారనమాట. ఆ న్యూస్లోకి కూడా వచ్చింది. తెలంగాణ అండ్ ఆంధ్ర పేపర్లో కూడా మాధవరం కిరణ్ కోలాటం అని చెప్పేసి వచ్చిందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము. 3 months అయితే ఎంతో కష్టపడి నేర్చుకున్నాం కదా, ఆ కష్టం అనేది తెలియకుండా చాలా హ్యాపీ అనిపించింది. జనాలు మాత్రం చాలామంది వచ్చారు. ఏంటంటే కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, కానీ చాలామంది ఉన్నారు. 3 o'clock వరకు జరిగింది. అంతవరకు అయితే ఎవరు లేరు. 12 వరకు అయితే ఉన్నారు. తర్వాత అందరూ అయితే ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఏంటంటే చలి ఎక్కువగా ఉంది, శివరాత్రి దగ్గరికి వస్తుంది కాబట్టి మాకే చాలా చలి అనిపించింది. ఏదైనా సాంగ్ ఆపేసిన తర్వాత ఒక 2 minutes అలా ఉన్నామంటే చలేస్తుంది. సాంగ్ వేసామంటే చెమట పట్టి చలి అనిపించలేదు. పాపం చాలామంది అయితే ఆ చలిలోనే ఉండి చూశారు. అందరికీ కూడా మా తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసినందుకు. మా గురువు గారు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు అక్కడ వచ్చేసి. నువ్వు క్షమించాలి ఫస్ట్. నీ గురించి అమ్మా తల్లి, నీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మాట్లాడు, తెలియని వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు చెప్పాలా. ఫస్ట్ సార్లు అవకాశం నీ ఒకసారి చెప్పు, 3 సార్లు చెప్పు, 3 సార్లు చెప్పు. ఇప్పుడు నీకేమైనా రోజు జరిగిందా? ఓకే కదా, నీకు నేను మాట ఇచ్చా, నీ మాట ప్రకారం నేను తప్పను నాకు తెలుసు. నీ పవర్ ఏందో నాకు తెలుసు. నువ్వు నన్ను ఏ స్థాయికి 12 అలా అయింటుంది టైం. అప్పుడు వచ్చేసి అమ్మవారి సాంగ్ అయితే పెట్టారనమాట. ఆ సాంగ్ పెట్టిన ప్రతిసారి అమ్మవారు అయితే వస్తారు మాలో ఎవరికో ఒకరికి. అలాంటిది 2-3 వస్తారు. సునీత అక్క అని చెప్పేసి అక్కకైతే అమ్మవారు అయితే వచ్చారు. గురువుగారు మొదటి నుంచి అనేవారనమాట, మనం ఈ సాంగ్ వేస్తే ఖచ్చితంగా అమ్మవారు వచ్చి మనతో మాట్లాడతారని చెప్పేసి. మొదట్లో అంతగా ఏంటి చూద్దాంలే అన్నట్టు అనిపించింది, కానీ ఎప్పుడైతే ఈ సాంగ్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అయితే అర్థమైందనమాట, ఖచ్చితంగా అమ్మవారు వస్తారని చెప్పేసి. ఆ సాంగ్ అంతా పవర్ఫుల్గా ఉంది. ఒకసారి ఏం జరిగిందంటే నాకు, కావేరకకి, సుప్రజాకి వీళ్ళందరికీ కూడా కొంచెం మైకంగా అనిపించింది అమ్మవారు వచ్చినట్లే. ఇప్పుడు ఏంటంటే గజ పూజ రోజు సునీత అక్కకు వచ్చేసి అమ్మవారు వచ్చేసి మాట్లాడారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మారు అంటే ఏంటంటే చాలామంది ఏమంటారంటే అమ్మవారు కాదులే అది ఇదని మాట్లాడతారనమాట జోక్గా. అలా జోక్గా తీసుకోకూడదు అని చెప్పేసి అందరూ నమ్మారనమాట. ఆ రోజు అమ్మవారు నిజంగానే వచ్చారు, మనతో మాట్లాడారని చెప్పేసి. ఇదేంటంటే కోలాటం అంతా అయిపోయిన తర్వాత గురుగారికి గురుదక్షిణ ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకోవడము. 3 అయిపోయింది. అంతా అయిపోయేలోపు మళ్ళీ లాస్ట్లో కొన్ని సాంగ్స్ అయితే వేసాము. అప్పటికప్పుడు కొన్ని సాంగ్స్ కూడా గురువుగారు పెట్టారనమాట, లైవ్లో పర్ఫార్మెన్స్ అయితే వేసాము. ఇంకా అందరం కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాము, గ్రూప్ ఫోటో. సక్సెస్ఫుల్గా అయితే గజ పూజ కంప్లీట్ చేసుకున్నాము. టెన్షన్ పడుతూ ఉండే వాళ్ళం ఎలా జరుగుతుందో ఏంటో అనేసి. గజ పూజ అయితే సక్సెస్ అయిపోయింది. మా గురుగారు వచ్చేసి లాస్ట్లో అందరికీ ఈ విధంగా అయితే హారతి అయితే ఇచ్చారు. మా గురువుగారు వచ్చేసి చాలా ఎమోషనల్ అయిపోయారనమాట. అందరినీ మిస్ అవుతామని చెప్పేసి మేము కూడా చాలా మిస్ అయిపోతాం సార్ని వచ్చేసి. ఈ 3 నెలలు మాతో పాటు మాలో ఒకరిగా ఉండేసి మా అందరికి కూడా మంచిగా కోలాటం అయితే నేర్పించాడు. ఎలాంటి కోపం లేకుండా ఏం లేకుండా మాకు ఏదైనా రాదంటే 1కి 4 సార్లు చెప్పేవారనమాట. అందరూ పిల్లలు కూడా చాలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చారనమాట. అదైతే నెక్స్ట్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పటికే కొంచెం లెంత్ ఎక్కువైపోయింది. ఇంకెవ్వరు లేరు చూడండి, మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఎందుకంటే 3 అయిపోయింది ఆల్మోస్ట్. మేము ఇంటికి వెళ్ళేలోపు అయితే 4 అయిపోయింది. ఇంకా పడుకునే లోపు అయితే 4:30 అయిపోయింది. లాస్ట్ రోజు తెచ్చింది. శుక్రవారం బేస్తారు అయిపోలే, బేస్తారు వచ్చేసి రావాలి.
సోమవారం కదా ఇక్కడ ఏంటంటే డిస్కషన్ స్తంభం నాటాం కదా, స్తంభం నాటిన తర్వాత 5వ రోజు తీయాలి. 5వ రోజు వచ్చేసి ఫ్రైడే రోజు. గురువారం ఎప్పుడు అంటే తెల్లారిపోయింది కదా మేము అక్కడ ఉండగా, ఇదే గురువారం అనేసి అయితే అంటున్నారు అనమాట. ఇంకా 5వ రోజు అయితే తీద్దాం అనేసి అయితే అన్నారు. ఇంకా అందరం అయితే నమస్కారం చేసుకున్నాము. ఇంకా శుక్రవారం వచ్చేసి మళ్ళీ స్తంభం అయితే తీసే కార్యక్రమం అయితే ఉంటుంది. ఇంకా అందరూ అయితే బయలుదేరుతున్నారు ఇళ్ళకి. వచ్చేటప్పుడు అయితే అందరం ఎంతో ఫ్రెష్గా వచ్చేసాము. ఇప్పుడైతే అందరు ముఖాలు అయితే వాడిపోయాయి. మామూలుగా వచ్చేసి గురువుగారు 5 వరకు ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు, కానీ 3కే ఆపేశారనమాట. ఇంకా మా అన్న ఇక్కడ నిలబడుకో అంటే ఒక ఫోటో తీసుకుంటా అంటే అక్కడ ఫోటో తీయించుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. ఆ స్తంభం దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఎవరు రాలేదని చెప్పేసి ఇంకా వెనకాలనే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, ఆడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇంకా అందరు వచ్చేసారు. స్తంభం తీసే రోజు అనమాట ఇది. ఇంకా అప్పుడు వచ్చేసి కలశంలో బియ్యం వేస్తాం కదా, ఆ బియ్యంతో ప్రసాదం చేసి ఇంకా టెంకాయ, ఆకు, ఒక్క, కర్పూరం, పూలు ఇవి మనం టెంపుల్కి ఎలా తీసుకొని వెళ్తామో అలానే తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి టెంకాయ కొట్టేసిన తర్వాత స్తంభం అయితే తీస్తున్నారు. స్తంభం వచ్చేసి చాలా లోతుగా అయితే నాటారు కాబట్టి కొంచెం కష్టమే అయింది, తీసేశారు లాస్ట్కి అయితే. ఈరోజు ఏంటంటే అందరూ రాలేకపోయారు, చాలామంది స్కూళ్ళు కాలేజీలు ఉండడం వల్ల. ఇంకా అందులో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి పిల్లలు అయితే రాలేకపోయారు. ఇంకా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చారు. ఇంక ఇక్కడ నుంచి అయితే స్తంభం తీసేసి ఒక చోటకి పెట్టేసాము. ఇంతటితో అయితే గజి పూజ కంప్లీట్ అయిపోయింది. మా గజి పూజ ఎలా జరిగింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా వీడియోస్ వచ్చేసి నా ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఎలాంటి సాంగ్స్ వేసాము ఏంటనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.